टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी और निर्मला जग्गारेड्डी ने मिशन भागीरथी और म्युनिसिपल अहदेदारों के साथ एक मीटिंग मुनक्किद की, जिसमें जग्गारेड्डी ने अहदेदारों को हिदायत दी है कि गर्मा के दौरान ज़िले संगारेड्डी में पानी की किल्लत ना हो। आइए देखते हैं मज़ीद तफसीलात। ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉంటుంది. పటాన్చెరు పోయేసరికి 580 అవుతుంది. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తిప్పినాం అనుకోండి సార్, పటాన్చెరు మొత్తం బంద్ అయింది. మీటర్ పెడితే మనం ఇప్పుడు మనకు ఫ్లో ఎంత వస్తుందో తెలుస్తుంది సార్. ఒక వాల్ మనం తిప్పేసి 24 hours ఇస్తాం. మనం ఒక లెవెల్లో వాల్ ఓపెన్ చేసి పెడతాము, అదే లెవెల్లో వాల్ వస్తుంది. ఆ మీటరే చెప్తారు, మీటరే చెప్తారు ఎంత వస్తుంది. సరే, ఇప్పుడు మీటర్ తక్కువ వచ్చి అనుకోండి, అప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నువ్వు అడగవచ్చు మేడం, అప్పుడు మనకు అడుగుతానికి వాయిస్ ఉంటుంది. మనకు వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు, వాళ్ళు కూడా జవాబుదారు కదా. ఏమంటే మీకు పక్కా ఇస్తాం కానీ డౌట్ వాళ్ళు ఇస్తారా? సంతోష్ ఏమైందంటే ఎప్పుడు చేపిస్తావు? అది సిస్టమ్ ఇక్కడ కాదు, అన్ని ట్యాంకులు ఎట్లా జరిగింది డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమండి, అంతే కదా. ఇప్పుడు మీకు మున్సిపాలిటీకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి కొంతలో ఉంటుంది, మిషన్ భగీరథకు మున్సిపాలిటీకి కొంతలో ఉండదు. విన్నారా? ఇది తేలదు, ఎందుకంటే వాళ్ళ రూల్ వేరు, మీకు నడవదు. కాబట్టి మీకు ఓన్ మళ్ళా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ మీ కంట్రోల్లో మన కొత్త సాంక్షన్ వచ్చి మీరు ఓన్ గా డ్రా చేసి, మీరు డైరెక్ట్ గా నది వాటర్ డ్రా చేసి, మీరు డైరెక్ట్ గా మీరు ఫిల్టర్ చేసి ఇవ్వగలిగే దాంట్లో మీకున్న రైట్స్ మీకు ఉంటాయి. వాళ్ళు ఇచ్చే దాంట్లో మీకు రైట్స్ ఉంటాయి. వాళ్ళు టెక్నికల్ గా ఒక పాయింట్ చెప్తున్నారు, మీరు వాల్ ఫిట్ చేయమంటే మీరు వాల్ ఫిట్ చేయండి. సత్తు మీరు వాళ్ళ దాంతో మీరు వెళ్ళి మాట్లాడి వేస్ట్ వాళ్ళతో క్లారిటీ చేసేది. ఎప్పుడు చేసుకుంటారు మీరు? వాళ్ళు ఎందుకు మరి మీకు అవుతుంది? ఈ శాంక్షన్ ఇచ్చే రోజులు అయింది. మీరు ఆటోమేషన్ ఎందుకు ఎన్నో రోజులు 1 month ఎమర్జెన్సీ వాటర్ మీకు చేయొచ్చు కదా. ఏమంటున్నట్టే ఓవరాల్ గా వాటర్ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ, దానికి కౌన్సిల్ కానీ కలెక్టర్ శాంక్షన్ కానీ మీరు తర్వాత అప్రూవల్ తీసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఇది ఉందా లేదా మీ దగ్గర? ఇది ఐడియా ఉందా లేదా? ఎమర్జెన్సీ కింద యాజ్ ఎ కమిషనర్ ఈగా మీ డైరెక్ట్ గా మీ పరిధిలో నోటు పెట్టి చేసుకునే పవర్ మీకు ఉందా లేదా? ఐడియా ఉందా లేదా? మళ్ళీ మీకు ఐడియా ఉందా లేదా? అది కమిషనర్ పవర్ ఉందా లేదా? శ్రీనివాస్, ఎమర్జెన్సీ అంటే ఏది మీకు టౌన్? ఫస్ట్ వాటర్, తర్వాత శానిటేషన్, అంతే కదా. మీరు మీ పరిధిలోనే చేయొచ్చు. చేపిద్దాం కాదుగా, చేపిద్దామనే దూరం. మీరు 1 month అయింది మీరు పిలిచి, 1 month మీరు 100 సార్లు మీరు వాటర్ ఎక్కిమని వాళ్ళని అడుగుతున్నారు కానీ మీరు మీటర్ ఎగ్జిక్యూట్ చేసుకోలే 1 month. అవన్నీ మనకు కాదుగా. ఎమర్జెన్సీకి ఎలక్షన్ సంబంధమే లేదు. ఎలక్షన్ అయిపోయిన రోజులైంది మీకు, ఎన్ని రోజులైంది మీకు తెలిసి? నెల రోజులు మీటర్ ఫిట్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు చేయలేదు? శ్రీనివాస్, నేను మున్సిపల్ చైర్మన్ చేసిన, నాకు మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. నాకు తెలుసు, విన్నావా?
డ్రింకింగ్ వాటర్ లీగల్ ప్రాసెస్, టెక్నికల్ పాయింట్స్, లా పుస్తకాలు, లా పాయింట్స్ చెప్తే పబ్లిక్ దాకా తీరదు. వాటర్ అనేది ఎమర్జెన్సీ. కమిషనర్ ఫుల్ పవర్స్ ఉంటాయి, కౌన్సిల్ కూడా పవర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీగా వితౌట్ కౌన్సిల్ అప్రూవల్, ఆఫ్టర్ పెండింగ్ అప్రూవల్ మీరు డైరెక్ట్ గా వర్క్ చేయొచ్చు. ఇది చేసే మీకు తెలుసా లేదా? మీకు తెలుసా ఇది? మీరు వారం రోజులు ఎందుకు? రేపు పోయి తెచ్చి రిపీట్ చేయొచ్చు కదా. రేపు సీఆర్ పిల్లలు కూర్చుందాం, రమ్మను. ఎవరు సార్ పర్లేదు రమ్మ. ఇది అయిపోతే క్లోజ్ అయిపోతుంది. చెప్పండి ఎవరు? శివాజీ సతానా చెప్పు. మళ్ళా కూర్చోండి. మీరు అందరూ కుర్చీలా తీసుకోండి. కుర్చీలు ఏంటంటే తెచ్చి చేసుకోండి. అక్కడ కూర్చోండి. అంటే కూర్చొచ్చి అట్లా కూర్చోండి. స్టార్ట్ చేయండి. ఒక్క సెకండ్. మిషన్ భగీరథ సహజపట్ టౌన్ కూడా ఉంది కదా. శివాజీ నువ్వు మీ ఆఫీసర్ ఉన్నావు. రైట్. నువ్వు కూర్చీ ముంబడికి రా. లేదు ఇట్లా ఇట్లా ఈడేసి కుర్చీలు పక్కన తీసుకో. కొంత డీలో కొంత చెప్పండి. అయితే ఇప్పుడు నీళ్ళు రాకుండా వాటర్ పడుతుంది సార్. ఇంకా సార్ చెప్పినాము విషయంలో ఇస్తాను సార్. ఎక్కడైతే రాలే కదా. అలా ఒకటి ఏమంటారంటే సదాశివపేట టౌన్ ఇప్పుడు 28 వార్డులు, 26 వార్డులు. ఇప్పుడు డైలీ వాటర్ వస్తుందా? ఎంతసేపు వస్తుందో డైలీ? రోజు ఇచ్చి రోజు వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము మాట్లాడదాం. కొత్త శాంక్షన్ వచ్చినాక మీరేం చేయలేము. ఇప్పుడు డే బై డే వాటర్ అయితే వస్తుంది. వచ్చే రోజు ఒకటో రోజు అంతా వస్తుందా? ఓకే ఓకే. మీది కాదు వాళ్ళది. అంటే టౌన్ సాస్పేట 2 భాగాలుగా విడదీసినా 3 చేసి డిస్ట్రిబ్యూషన్ అంటే వాటర్ ఇచ్చేది 2 3 ఏం చదవను కాదన్నా. ఈ రోజు సగం ఇస్తావు, రేపు సగం ఇస్తున్నా. ఒక ట్యాంక్ నుంచి దాని క్యాచ్మెంట్ అంతా సప్లై అవ్వాలంటే ట్యాంక్ 2 సార్లు నిండాలి సార్. ఒక రోజు నింపి సగం ఏరియాకి ఇస్తుంది సార్. నెక్స్ట్ డే నింపినప్పుడు ఇంకా సగం ఏరియాకి ఎంతసేపు ఇస్తున్నారు? నేను 1 అవర్ ఇస్తుంది సార్. గంట ఇస్తున్నాను. ఇప్పుడైతే మీకు వాటర్ అయితే వస్తున్నది. అప్పుడు నీళ్ళు సార్ బోర్డు లేవు సార్ మాకు. అయితే ఏమైందంటే ఇంతకు దగ్గర బోర్డు ఎండిపోయినాయి సార్. దాని గురించి కనీసం వాటర్ మీ దగ్గర ఏముంది రిపోర్ట్ శివాజీ? బోర్డులు కొన్ని అన్సర్డ్ ఏరియాస్ ఉంటాయి సార్. అక్కడ కొన్ని రిపేర్ చేయించాలి సార్. మీ దగ్గర ఏముంది? మీరు ఏమి ఇచ్చారు? కమిషనర్ గారికి ఏమి ఇచ్చారు రిపోర్ట్? సదాశివపేట సార్ టోటల్ అంటే రిపేర్స్ ఎన్ని ఉన్నాయి? రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా? 2 చెప్పండి. టౌన్ లో 221 బోర్స్ ఉన్నాయి సార్. దానిలో ఒక 30 బోర్లు రిపేర్ ఉన్నాయి సార్. దానిలో కొన్ని ఏమో డ్రై అయిపోయి ఉన్నాయి. వాటర్ లేదు, డ్రై అయిపోయి ఉన్నాయి సార్. రిపేర్ ఉన్నాయేమో రిపేర్ చేయిస్తాం. డ్రై అయిపోయి ఉన్న ఏరియాలో మళ్ళీ కొత్తగా బోర్లు వేస్తే బాగుంటుంది సార్. కొన్ని ఏరియాస్ లో ఎలా అంటే సార్ స్టోరేజ్ కెపాసిటీ లేదు సార్. ఇప్పుడు 2nd వార్డ్ 3rd వార్డ్ ఏరియాలలో వాళ్ళ ఇంట్లో సంపులు అవి ఉండవు సార్. ఆల్టర్నేటివ్ సప్లై కాబట్టి వాళ్ళు ఒక రోజు వచ్చినప్పుడు బిందెలు బకెట్లో పట్టుకుంటారు. నెక్స్ట్ డే అది వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది సార్. ఆ ఏరియాలో బోర్లు వేస్తే కొంచెం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాటికి ఒక 2 బోర్లు అట్లా అవసరం వాడుకో బోర్ కావాలని చిన్నప్పుడు కాలేదు సార్. వాడుతుంది సార్. పెద్ద ఏరియా వాడుతుంది. చాలా పెద్ద ఏరియా కాలనీ. ఈ లోకల్ మనకి వెళ్తున్నాయి. ఇప్పుడు పెద్ద ఏరియా లోపల 2 3 మీ దగ్గర ఏముంది పరిస్థితి? ఆర్డర్ ఏంటి? ఎప్పుడు ఆల్రెడీ మన కౌన్సిల్ తీసుకున్నాం సార్. కూడా
వాడుకుంటా ఎమర్జెన్సీ వాడుకోవచ్చు. మీదే కదా పవర్ అని జాయిన్ చేసుకోండి. 118వ జయంతి సందర్భంగా మరియు పాలక వర్గానికి, చైర్మన్ అమ్మకు, వైస్ చైర్మన్ అమ్మకు, కమిషనర్ గారికి మరియు ఇక్కడున్న నా తోటి కుల సంఘాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. జై జన్మదిన శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయన ఆదర్శంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. బాబు జగజీవన్ రావు జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వం సమతా దివాస్ అనే పేరుతో స్టేట్ ఫంక్షన్ చేస్తుంది. అంటే సమానత్వంగా అందరినీ చూడడమే లక్ష్యం. స్టేట్ ఏ ఫంక్షన్ చేసినా కానీ రాజ్యాంగం యొక్క విలువలకు ఎవరైతే ప్రత్యేకంగా నిలుస్తారో అని చేస్తారు. దానికి ముఖ్యమైన నిదర్శన బాబు జగజీవన్ రామ్ గారు. అణగారిన వర్గాల గురించి ఫైట్ చేస్తూ, అదేవిధంగా రాజ్యాంగంలో హక్కుల గురించి కూడా పోరాటం చేస్తూ అందరికీ కూడా సమానత్వం కల్పించాలి అన్న ఆకాంక్షతో ముందుకెళ్ళడం, దేశ ప్రగతిని, దేశం యొక్క ఈక్వాలిటీని, ఫ్రెటర్నిటీని కూడా అతను ముందుకు తీసుకెళ్ళి కాబట్టి అతని ఆదర్శాలు మన అందరికీ కూడా ఉంటాయని, అదే బాట అందరూ కూడా నడుచుకుంటామని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి బాబు జగజీవన్ రామ్ గారి శుభాకాంక్షలు. భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా, జన్మదిన సందర్భంగా 118వ జన్మదినము. మరి బాబు జగజీవన్ రామ్ అనేటువంటి వ్యక్తి ఒక అర్జన నాయకుడే కాదు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, జాతి పిత. మరి ఆయన ఏ విధంగా మన భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసినాడు. మరి వారి కూతురిగిన మీరకుమారి మన భారతదేశము లోక్సభ స్పీకర్గా పనిచేయడం జరిగింది. వారి జీవితము, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు చూసినా బడుగు బలహీన వర్గాలకు పెన్నిధిగా మారి వారి యొక్క సేవలు మనము గుర్తించాలి. వారి యొక్క జన్మదినము ఒక పండుగలా జరుపుకోవడము పురపాలక సంఘము, మా యొక్క కమిషనర్ గారు, మరి ఇంజనీర్ గారు, మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా పురపాలక సంఘ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.